ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన శారదలో శ్రీ కెవి రామచంద్రన్ గారి వ్యాసము. శ్రీ సత్యసాయి సద్గురువు సాయిరామ్. మనకు మార్గదర్శిగాను, రక్షకునిగాను, సద్గురువుగాను సాక్షాత్ పరమేశ్వర అవతారం లభించటం ఎంతటి అదృష్టం! పరమేశ్వరుని అనంతలీలా నాటకంలో మానవ రూపంలో దివ్యశక్తిని ఇమిడ్చుకొని అవతరించటం ఒక లోకోత్తర సంఘటన. తాను పరిపూర్ణుడు కాబట్టి శ్రీ సత్యసాయిబాబా మనలను కూడా పరిపూర్ణులుగా తీర్చిదిద్దుటకు సంకల్పించుతున్నారు. అవతార స్వరూపులైన బాబాకు ఏ విధమైన స్వార్థముతోనూ సంబంధం లేదు. ఈ అవతారములో జన్మించిన కుటుంబంలో కానీ, బంధువులతో కానీ, వారి వారి సుఖ దుఃఖములతో కానీ ఎలాంటి సంబంధము లేదు. వారు ఎక్కడ ఏమి చేసినా అవన్నీ కూడా కేవలం మానవ జాతి క్షేమమునకే. బాబా ఎవరికి ఏ విధమైన సేవా కర్మను అనుగ్రహించాను అదంతా కేవలము వారి క్షేమమునకే. ఏ విధమైన కర్మలకు లోను కాకుండా మాయాతీతుడై స్వేచ్ఛగా అనగా తనకు తానే ఈ రూపమును తీసుకొని అవతరించను. విషయ వాంఛలలో మునిగి బాధపడుతున్న మానవుల దుస్థితికి కరుణతో కరిగి ఈ రూపాన్ని ఉద్ధరించి సంకల్పించను. ఈ పరమ గురువు ఒక స్పర్శతో, ఒక సంకల్పముతో విజ్ఞానాన్ని ప్రసాదించగల దివ్యశక్తి సంపన్నులు. జనన మరణ చక్ర సన్నిభ క్లేశము నుండి ఈ సద్గురువు మనలను సంపూర్ణ విముక్తులు గావించును. ఈ సద్గురువు మన మధ్య ఒక మనుష్య మాత్రంగా సంచరించుతుండటం వలన మానవులు తమంతటి వాడే అని భావించుకొంచుందురు. కానీ ఏ అవతారము ఇంతగా ప్రజల మధ్య కలిసిమెలిసి తిరుగుతూ, ఇన్ని లక్షల మందికి బోధన అందిస్తూ, ఇన్ని కోట్ల మందిని ఓదారుస్తూ, వారిని అందరినీ పైకెత్తుతూ, సత్యపదమును ప్రవేశపెడుతూ వారికి మార్గదర్శిగా మెలగటం ఏ యుగంలో కూడా కని విని ఎరుగని మహదాశ్చర్యం. సద్గురువులైన శ్రీ సత్యసాయిబాబా వారి ప్రేమలో, వారి అపార కరుణలో మునిగి తేలుతూ మన పూజలను, మన సేవలను వారి పాదపద్మములకు అర్పించి సుఖశాంతులను పొందుటయే మన కర్తవ్యము. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.